భామా ఇది చూసావా? మంగళ టెక్స్టైల్స్ వాంటెడ్. ఇది కండు ఆర్ట్ ఆవశ్యం మంగళ టెక్స్టైల్స్ కి కావాలను. హైదరాబాద్ లో ఉద్యోగాలు. ఆర్ట్ డైరెక్టర్ 5,000, స్టెనోకి 3,000. ఈ కంపెనీ నా కోసమే పుట్టింది. కాదు, నా కోసం. మన ఇద్దరి కోసం. ఇద్దరం హాయిగా ఇల్లసాటి లేని జంటలా హైదరాబాద్ లో డ్యూయెట్లు పాడుకోవచ్చు. చలో హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. కొత్తగా బట్టల కంపెనీ పెట్టినట్టున్నారు. పేపర్లో ప్రకటన చూశాను. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక కొత్త పని మొదలెట్టి కంపెనీ వృద్ధి చేస్తూనే ఉన్నారు. నేను దేశ సేవ కోసం వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పను. మీరు చెప్పినా నమ్మను. భలేవారు సార్, ఉన్న మాటే అన్నారు. సరే గాని కొత్త ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి. మా ఆఖరి బాంబర్ది మరీ అడ్డగాడిలా తిరుగుతున్నాడు. మిగతా గాడిదల ముగ్గురికి ఉన్నాయనుకోండి, వీడే వేకెంట్. వీడికి మీ దాంట్లో ఏమైనా? నేను అడ్డగాడిదలకు ఆ మాట మీరే అన్నారు. ఉద్యోగాలు ఇవ్వను. నేను ఇవాళ మీ వల్ల ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. కుటుంబంలో ఒక్కరికి కూడా పని దొరక్క ఎందరో అల్లాడుతూ ఉంటే మీలాంటి కుటుంబాల్లో నలుగురేసి అడ్డగాడిదలకు ఉద్యోగాలు ఉండటం చాలా దారుణం. నేను ఇక నుంచి నా కంపెనీలో ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం ఉండేటట్టుగా జాగ్రత్త పడతాను. నీకు పని కావాలి, నాకు డబ్బు కావాలి, అంతే. దట్స్ ఆల్. మధ్యలో ఈ బోర్డు రూల్స్ ఏమిటని? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటాం. ఆలీబాబా లాగా 40 మంది ఉంటాం. నీకెందుకో ఒక్కడే పని చేయాలా? అసలు నీకు మతుందా? ఏమండోయ్, నేను బామని, సేట్ని కాను. నిన్ను కాదు, సేటు సంగతి. వాణ్ణి కొరడాతో నడ్డి మీద చంపేయాలి. బాగుందండి, వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇష్టం. మీరు ఇలా ఆవేశపడి కోపం తెచ్చుకుంటే ఇది నేరం, ఇది ఘోరం. వాణ్ణి ఫుట్బాల్ లాగా తన్ని పారేస్తానంతే. అయ్యో అయ్యో అయ్యో. నొప్పిగా ఉందా? అయ్యో కాకి పోయిందిగా. అయ్యో తన కోపమే తన శత్రువు అన్నారు. ఇందుకే కోపం వద్దన్నానా? అదిగోమండి అదే మాట. నా కోపం ఏంటి? లేదు మహాప్రభో, కోపం మీది కాదు, నాది. మీరు శాంతమూర్తి. చెంగల్పట్టు శాంతారాం అంటే మీరే. అలా అన్నావు, బాగుంది. వెయిట్. సరే, చేతును క్షమించి వదిలేద్దాం. మన సంగతి ఏమిటి? ఏముంది? చెలో బొంబాయి, చెలో కొచ్చిన్. ఎందుకు వచ్చిన కొచ్చిన్? నాతో బొంబాయి వచ్చింది. సాడే, నాకు కూడా అక్కడ ఒక జాబు వచ్చింది, నేను వచ్చాను. మనసులాయో? భగవాన్, ఏమిటి శిక్ష? ఎందుకు మాకీ పరీక్ష? నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో.